చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. కొంత అవగాహన లోపం ఉండడం వల్ల చాలా మంది ఈ ఆర్టీఐ లేకుంటే బాగుండు, ఈ ఆర్టీఐ వల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆర్టీఐ తోటి డబ్బులు ఆశించి బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే పదాలు మాకు వినిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మనకు దీని మీద సరైన అవగాహన ఉంటే ఇది సాధ్యం. దీనివల్ల జరిగే మేలు గురించి మనకు అవగాహన అవుతుంది. చాలా మేలు తర్వాత కానీ ఇబ్బంది జరుగుతుంది అనేదే మనం ఎక్కువగా అనిపిస్తుంది. ఆ ఇబ్బంది జరగకుండా ఉండాలని అందరూ కూడా అవగాహనతోటి సమాచారం ఇవ్వడానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పిఐఓ ఏపీఐఓ వాళ్లకు అవగాహన పెంచడం కోసం మమ్మల్ని మానిటరింగ్ కమిటీ మెంబర్గా, ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నియామకం జరిగిన తర్వాత ఇది 16వ డిపార్ట్మెంట్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మేము చెప్పేటప్పుడు పూర్తిగా బేస్ ఆన్ ఓన్లీ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ 2005 బేస్గా మాత్రమే చెప్తాం. థియరీ చెప్పిన తర్వాత థియరీకి ప్రాక్టికల్స్ కు డిఫర్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎట్లా పరిష్కరించుకోవాలనేది కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మొదలుగా థియరీ పార్ట్ చెప్పడం జరుగుతుంది, తర్వాత ప్రాక్టికల్స్ గా కొంత జరిగే సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి అనే విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ సెషన్ మీన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మీ డౌట్స్ ఏది ఉన్నా కూడా అడగొచ్చు, నిరభ్యంతరంగా అడగొచ్చు. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. చట్టంలో ఉన్న అవకాశాల మేరకు మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి డౌట్స్ మీరు చెప్పిన దాంట్లో కూడా ఇంకా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మంచి డౌట్ అడిగిన వారికి కూడా మన శ్రీనివాసరావు సార్ గారితో ఒక మంచి బహుమతి కూడా ఇప్పిస్తానికి మీరు సిద్ధంగా ఉన్నాం. కాస్త శ్రద్ధ పెట్టి మీరు వింటే మంచి డౌట్ అడగడానికి వీలుంటుంది. ఓకే, మీరందరూ అధికారులు ఉన్నత స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న, రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అధికారులందరూ కూడా ఈ రోజు తీసుకునే క్లాసు మీకు ఎప్పటికి ఉపయోగపడుతుంది. ఇది కాస్త శ్రద్ధతోటి వినాలని కోరుకుంటూ, సమాచార హక్కు చట్టం, ఈ సమాచార హక్కు చట్టం 2005 దీంట్లోనే మనకు అవగాహన కావడం కోసం సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005 నుంచి అమల్లోకి వచ్చింది. దీంట్లో లోపలికి పోతే అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, అసలు ఈ సమాచార హక్కు చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ముందు కొంత చరిత్రలోకి వెళ్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి పనుల విషయంలో కానీ పంపిన నిధులన్నీ కూడా లబ్ధిదారునికి చేరే క్రమంలో మిస్యూజ్ అవుతున్నాయనే రిపోర్టు ద్వారా ఈ మిస్యూజ్ కు కాకుండా చూడడానికి ఎటువంటి యంత్రాంగాన్ని చేయాలి, ఎటువంటి పద్ధతులు అనుసరించాలని చర్చ జరిగింది. వారు ఇచ్చిన రిపోర్ట్లో 2005 కంటే ముందు ఇచ్చిన రిపోర్ట్లో ప్రభుత్వం అందించే 100 పైసలలో లబ్ధిదారునికి చేరే వరకే కేవలం 18 పైసలు మాత్రమే చేరేవి, 82 పైసలు మిస్యూజ్ అయ్యేవి అనే రిపోర్టు ప్రభుత్వానికి చేరిన తర్వాత దీని మీద చాలా మంది సామాజిక కార్యకర్తలు, అడ్వకేట్లు, మేధావులు ఇదంతా కూడా చర్చ జరిగిన తర్వాత దీని నియంత్రణకు ఎవరు బాధ్యత అనే క్రమంలో దీని నియంత్రణ చేయడం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు, ఏ ఒక్క వ్యవస్థ వల్ల సాధ్యం కాదు. ఎవరైతే ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఉండి ప్రతి విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని వారు అడుగుతారు, తెలుసుకుంటారు, దీని మీద ప్రశ్నిస్తారు అనే అధికారం కల్పించినప్పుడే ఇది మనకు మిస్యూజ్ అయ్యే నిధులన్నీ కూడా సక్రమంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం 2005ను పార్లమెంట్ లో చట్టంగా చేయబడింది. ఇది అక్టోబర్ 12, 2005 నుంచి వచ్చింది కాబట్టి ఆర్టీఐ యాక్ట్ 2005 అనేది పేరు మీద మనకు అమలవుతుంది. దీంట్లో కేవలం 31 సెక్షన్లు మాత్రమే ఉంటాయి.
ఈ 31 సెక్షన్లలో ముఖ్యమైన ఒక 15 సెక్షన్లు మీకు అవగాహన ఉంటే చాలు. 15 సెక్షన్ల మీద అవగాహన ఉంటే చాలు. మిగతా సెక్షన్లు సమాచార కమిషనర్ల అధికారం, వారి నియామకం, మిగతా వివరాలు ఉంటాయి. కేవలం ఒక పిఐఓ, ఒక ఏపీఐఓ 15 సెక్షన్ల మీద అవగాహన ఉంటే మీరు బెస్ట్ పిఐఓగా పరిగణించబడతారు, బెస్ట్ పిఐఓగా రాణించబడతారు. మీకు సమాచార హక్కు చట్టం మీద హెడేక్ ఉండదు. ఇది మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ చెప్పినప్పుడు మీరు సెక్షన్కి వచ్చి కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఫస్ట్ సారి చెప్తున్నాం కాబట్టి వినేటప్పుడు మాత్రం అర్థమవుతుంది. అదే మర్చిపోతామని భయం లేదు. పీడిఎఫ్ రూపంలో బుక్ నెట్ కూడా పంపిస్తాం. అది రెఫరల్ గా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఒక బ్రాడ్ ఐడియాలజీ కోసం మీకు ముఖ్యమైన సెక్షన్లు మాత్రం చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 3 ప్రకారం ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కు ఉంది. ఈ ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కును ఎందుకు ఇచ్చారంటే, ప్రజల నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా డబ్బులు సేకరిస్తున్నప్పుడు నిధులు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజల సంక్షేమం కోసం నిధులను ఖర్చు పెట్టే క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. ఇదంతా కూడా ప్రజల ధనం, నిధులు కాబట్టి, ప్రజలకు సంబంధించిన నగదు కాబట్టి, అమారా పైసా అమారా హిసాబ్ అనే విధానంతో ప్రజల డబ్బు ప్రజలకు లెక్క చెప్పాలనే విధానంతో ప్రతి పౌరుడికి సమాచారం కోరే హక్కును ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం కోరే హక్కును ఎలా అంటే, ఒక విధానం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆఫీస్కి వచ్చేసి నాకు ఈ సమాచారం కావాలంటే మరి మన డైలీ వర్క్స్, మన ఆఫీస్ యొక్క వర్క్స్ చేయడం ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఒక విధానాన్ని మనం దీంట్లో మనకు పౌరులకు ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు అనగానే చాలా మంది అందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక ఫార్మాట్ ఉంటుంది, దాంట్లో కాలమ్స్ ఉంటాయి, దాని విధానంలో రాయాలి అని అందరికీ వచ్చి ఉన్న అవగాహన మొదలు నాకు కూడా అలా ఉండేది. ఈ దీంట్లో సింప్లిఫై చేసి ప్రతి పౌరుడు సమాచారం పొందే విధంగా, సామాన్యుడికి ఇది చట్టం ఉపయోగపడే విధంగా దరఖాస్తు ఫార్మాట్ ను, దరఖాస్తు విధానాన్ని సింప్లిఫై చేశారు. దీంట్లో కేవలం ఒక దరఖాస్తులో ఒక తెల్ల కాగితం తీసుకొని వన్ సైడ్ తేదీ, ఇక్కడ సమాచారం కోసం దరఖాస్తు 2 ఎవరికి అంటే పిఐఓ. ఇక్కడ చాలా మంది దరఖాస్తు చేసేటప్పుడు అధికారుల పేర్లు రాస్తుంటారు. పేర్లు తెలిస్తే రాస్తే ఓకే, తెలియకపోయినా పిఐఓ సపోజ్ నేను మండల రెవెన్యూ కార్యాలయం, ఇక్కడ పిఐఓ మండల రెవెన్యూ కార్యాలయం, మండలం, జిల్లా, ఇది రాస్తే ఆ మండల రెవెన్యూ కార్యాలయంలో ఎవరు పిఐఓ అయితే దానికి బాధ్యత ఆ పిఐఓ వహించాల్సి ఉంటుంది. ఆ పిఐఓ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది నా పేరు రాయాలి కదా, ఇది నేను కాదు కదా అనే పరిస్థితులు ఉంటారు. దయచేసి అలా కాదని, పిఐఓ అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే పిఐఓగా వర్క్ చేస్తున్నారో వాళ్ళే ఉంటారు. పిఐఓ మండల, ఈ డిపార్ట్మెంట్ పేరు, అడ్రస్. జస్ట్ విషయంలో సమాచారం చట్టం 2005 ప్రకారం సమాచారం కోరుకున్నాను, ఇక్కడ సమాచారం ఇవ్వగలరు. ఈ 3 పదాలు మీకు వచ్చేది. జస్ట్ ఇదే ముఖ్యమైన విషయం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మీ క్రింద కొన్న సమాచారం ఇవ్వగలరు. ఈ పదం ఒకటి ఉండాలి. ఇక్కడ ఒక దరఖాస్తు ఉండాలి. ఇది తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకుంటారు. వేరే ఫార్మాట్స్ లేవు, కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈజీగా ఇవన్నీ రాసిన ఫార్మాట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఆ ఫార్మాట్స్ తీసుకొని చేస్తున్నారు. తెల్ల కాగితం మీద చేస్తే కూడా మీరు ఆ లెటర్ ను తీసుకోవాలి. మరి దీనికి రుసుములు ఏంటి? దరఖాస్తు చేసినప్పుడు దీంట్లో రుసుములు ఉంటాయి. రుసుములు జీవో నెంబర్ 354 ప్రకారంగా రుసుములు ఉంటాయి. అసలు ఈ దరఖాస్తు 3 స్థాయిలలో చేయడం జరుగుతుంది. 3 స్థాయిలు అనగానే మనకు ఒకటి గ్రామ పంచాయతీ స్థాయిలో, జీపీ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత డివిజన్, ఆ డిస్ట్రిక్ట్, ఆ స్టేట్, ఇవన్నీ కూడా ఒకటే స్థాయి. 3 స్థాయిలలో మనం
పిఐఓకు కానీ ఏపీఐఓ కానీ ఇస్తే ఎటువంటి రుసుము టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది అందరూ కూడా ఆర్టీఐ దరఖాస్తు అనగానే 10 రూపాయల కోర్టు టికెట్, 10 రూపాయల స్టాంపులు లేదా చాలాన్లు పెట్టాలనేది మనకు ఉన్న అవగాహన. కానీ దాన్ని మించి జీవో నెంబర్ 454 ప్రకారం గ్రామ పంచాయతీ స్థాయిలో నేరుగా అడిగే సమాచార దరఖాస్తు గ్రామ పంచాయతీ పిఏఓ కానీ ఏపీఓ కానీ దరఖాస్తు ఇస్తున్నప్పుడు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మండల స్థాయిలో మనం ఆఫీసులో ఉన్నప్పుడు మండల స్థాయి కార్యాలయాల్లో సమాచార దరఖాస్తు ఇస్తున్నప్పుడు కేవలం 5 రూపాయల కోర్టు ఫీ టికెట్ లేదా చాలాన్ ఆర్ పోస్టల్ ఆర్డర్ ఎనీవన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఆ విషయంలో నగదులు కూడా తీసుకోవచ్చు. తర్వాత డివిజన్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ లెవెల్లో కానీ 10 రూపాయల కోర్టు ఫీ టికెట్, పోస్టల్ ఆర్డర్, చాలాన్ ఆర్ నగదు. ఇది దరఖాస్తు యొక్క రుసుములు మాత్రమే. దీంట్లో ఇంకొక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జామ్షన్ ఏంటంటే సెక్షన్ 7(5) సబ్సెక్షన్ 5 బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి ఈ రుసుముల మినహాయింపు ఉంది. బిలో పావర్టీ లైన్ అంటే మనం అంచనా వేసుకునేదంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలను బిలో పావర్టీ లైన్ అంటాం. బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు జిరాక్స్ దరఖాస్తుకు జతపరిస్తే ఎటువంటి రుసుముల టికెట్ పెట్టవలసిన అవసరం లేదు. దీంట్లో ఒక ప్రాక్టికల్ గా వచ్చే సమస్య ఏంటంటే చాలా మంది రుసుములు లేవని మాత్రం జీవో నెంబర్ 454 చెప్తుంది. కానీ మేము తెల్ల రేషన్ కార్డు పెట్టాం కదా, మాకు ఇచ్చే సమాచారం అంతా కూడా సమాచార ప్రతులన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని అడుగుతున్నారు. సమాచార ప్రతులన్నీ ఫ్రీగా ఇవ్వాలని జీవో నెంబర్ 454 చెప్పడం లేదు. ఇది ఎందుకంటే వాస్తవ పరిస్థితుల్లో పీపీఎల్కు రుసుములు మాత్రమే మినహాయింపు. సమాచార ప్రతులకు మాత్రం A4 సైజ్, A3 సైజ్ ఆర్ లీగల్. వీటికి మనకు పేజీకి 2 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అంటే 2005లో తీసుకొచ్చినప్పుడు జీవో నెంబర్ 454 కూడా 2005లో వచ్చింది. అప్పుడు పేజీకి 2 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో A3 సైజ్ కానీ లీగల్ సైజ్ కానీ ఎక్కువ ఛార్జ్ అయింది. అయినా కూడా ప్రస్తుతానికి మాత్రం 2 రూపాయలు మాత్రమే అమల్లో ఉంది. కాకపోతే దీనికోసం ప్రాక్టికల్ ప్రాబ్లం కోసం రిడక్షన్ చేసి క్లారిటీ కన్ఫ్యూజన్ ఇస్తే సమాచారం క్లారిటీకి ఇస్తే చాలు. కాకపోతే సైజుల గురించి కాకుండా క్లారిటీకి అర్థమయ్యేటట్టు ఇస్తే చాలు. కాబట్టి మీరు పేజీకి 2 రూపాయలు మాత్రం తీసుకోవాలి. ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు పెట్టిందని సమాచార తప్పులు మాత్రం ఉచితంగా ఇవ్వడానికి వీలు లేదు, ఉచితంగా ఇవ్వమని చెప్పడం లేదు. రైట్, ఇక్కడ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు మోడల్ చెప్పడం జరిగింది, రుసుముల వివరాలు చెప్పడం జరిగింది, ఎగ్జామ్షన్ వివరాలు చెప్పడం జరిగింది. సమాచార దరఖాస్తు పెట్టిన తర్వాత గడువు ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటిలోగా మనం సమాచారం ఇవ్వాలి అనేది మరి చాలా మంది పూర్తిగా అవగాహన లేదు. ఖచ్చితంగా 30 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి. 30 రోజుల లోపు. ఇక్కడ 30 రోజుల లోపు అనగానే వర్కింగ్ డేస్ 30 రోజుల, కంటిన్యూగా 30 రోజులు అనేది ఒక డౌట్ వచ్చింది. చాలా మంది అడిగారు నన్ను, మాకు వర్కింగ్ డేస్ కౌంట్ చేస్తే మధ్య మధ్యలో సెలవులు వస్తున్నాయి, దసరా సెలవులు 15 రోజులు వచ్చాయంటే మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ 15 రోజులు ఎగ్జామ్షన్ కింద తీసుకుంటే నాకు అవుతుంది కదా సార్ అన్నాడు. ఇది 30 రోజులు లోపు అన్నారు. కానీ ఇచ్చిన డేట్ టైం నుంచి ఖచ్చితంగా 30 రోజుల్లో 1/8/2022 రోజు దరఖాస్తు చేశాను మీ కార్యాలయాన్ని. చాలా మంది 30 రోజులు పడగానే మళ్ళీ మనకి ఎప్పుడవుతుంది 1/9/2022 వరకు మనకు టైం ఉంటుందని రాష్ట్ర 30 రోజులు నెలకనే ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటాం. కానీ 30 రోజులు కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 31. ఈ నెలలో 31 రోజులు ఉంటే మాత్రం మనకు అప్పటికి జూన్, జూలై, ఆగస్టు అయితే 30, సెప్టెంబర్ అయితే 31 ఉంటుంది. అప్పుడు మనకి డేట్ ముందుకెళ్ళిపోతుంది. అది కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒక్కరోజు మిస్ అయినా అప్లికేట్ మీన్స్ దరఖాస్తుదారుడు పూర్తి సమాచారం ఉచితంగా ఇవ్వమని మిమ్మల్ని అడిగే
అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం ఉచితంగా ఇవ్వాలంటే ఈ ప్రతి పేజీకి అయ్యే ఖర్చును మొత్తం పిఏఓ భరించాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా డేట్ టైం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 30 రోజులకు సమాచారం ఇచ్చేటప్పటికి అసలు దరఖాస్తు రాగానే మనకు ఒక డౌట్ వస్తుంది. అసలు దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం అంతా మన దగ్గర ఉందా, లేకుంటే అక్కడక్కడ ఉన్న డిపార్ట్మెంట్ల ద్వారా వేరే డిపార్ట్మెంట్లకు అడిగారా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే 6(1)లో మండల దరఖాస్తు ఒక మండలాన్ని క్రైటీరియా తీసుకొని చెప్తున్నప్పుడు మీరు అదే మీ దాన్ని అప్లికేబుల్ చేసుకోండి మీ ఆఫీసులో. సపోజ్ నేను మండల రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని పలానా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సర్వే నెంబర్లు వాటి అమెండ్మెంట్ అని అడిగారు. అదే ప్రకారంగా మండలంలో గల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల వివరాలు అడిగారు, హాస్టల్స్. అదేవిధంగా మండల పరిధిలో పశు వైద్యశాలల వివరాలు, వాటిలో పనిచేస్తున్న వారి వివరాలు, వాటికి అయిన ఖర్చులు, వాళ్ళు పథకాలు ఏంటి అని అడిగారు. 1, 2, 3, 4 మండల విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న వారి వివరాలు, ట్రాన్స్ఫార్మర్ వివరాలు, ట్రాన్స్ఫార్మర్స్ వివరాలు ఇవన్నీ అడిగారు. ఇక్కడ మీ లెటర్ చూడగానే ఇది మీకు వచ్చింది. ఎవరికి వచ్చింది? మండల పశు వైద్య శాఖ కార్యాలయానికి వచ్చింది. మరి ఇవన్నీ మనకు సంబంధించిన అంశాలా కావు. మరి ఏం చేయాలి? మనకి లెటర్ పెట్టినప్పుడు మన బాధ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సమాచారం 6(1) ప్రకారం దరఖాస్తు రాగానే ఇది పరిశీలించిన తర్వాత సెక్షన్ 63 ద్వారా బదిలీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. బదిలీ అంటే ఈ లేఖలో జిరాక్స్ చేసి ఒకటి మండల రెవెన్యూ కార్యాలయంలో పంపించిన కాబట్టి ఈ సమాచారం మండల రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేయాలి. ఏమనాలి? ఫ్రమ్ టు ఎవరికి? ఫ్రమ్ మన నుంచి టు ఎవరికి? ఎంఆర్ఓ గారి. ఫ్రమ్ పిఐఓ ఎంఆర్ఓ మండలం ఒకటి. ఎవరి నుంచి? మండల పశు వైద్య కార్యాలయం. నెంబర్ 2 ఎవరిది? ఒకటోది. మరి రెండోది హాస్టల్ సంబంధించిన విషయం. హాస్టల్ సంబంధించిన విషయం ఎవరు చూస్తారు? సంబంధిత ఎంఈఓ లేదా వార్డెన్స్. సంబంధిత స్పెసిఫిక్ గా ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనారిటీ హాస్టల్ కోరుకుంటే హాస్టల్ వార్డెన్ ఉంటాం. లేదు మొత్తం ఆల్ మండలంలో ఉన్న హాస్టల్స్ సంబంధించిన వివరాలు అడిగితే ఎంఈఓ పంపుతాం. ఓకే, ఇది రెండవది. ఎంఈఓ 2, ఒక ఎంఆర్ఓకు, 2 ఎంఈఓకు, 3 వచ్చేసరికి విద్యుత్ శాఖ కరెంట్ విషయాలు వాడు. మనదేంటి? మనం 3వ దాంట్లో మాత్రం మనం సమాధానం ఇవ్వాలి. మన డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది, మన పూర్ణ సమాచారం ఏముంది ఇవ్వాలి. రైట్. ఇక్కడ సెక్షన్ 63 మరి ఎన్ని రోజులు చేయాలి? లెటర్ వచ్చిన తర్వాత మనం 30 రోజులు గడువు ఉందన్నారు కదా, 30 రోజులు కాదండి, కేవలం 5 రోజుల్లోపు మీరు బదిలీ చేయాలి. 5 రోజుల్లోపు బదిలీ చేసి బదిలీ లేఖ రాయాలి. ఈ లేఖ పొందిన పిఐఓకు గడువు 30 రోజులు ఉంటుంది. ఇక్కడ 5 రోజులు అయిపోయింది అంటే సెక్షన్ 60 ద్వారా బదిలీ అయిన లేఖకు 5 రోజుల గడువు అదనం. అప్పుడు ఆయన దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజులకు ఆయన సమాచారం వస్తుందా లేదా చూసుకొని మనకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ పంపిన విషయం మరి వారికి తెలియదు కదా. దరఖాస్తుదారుడికి ఈ దరఖాస్తుదారుడికి ఎంఆర్ఓ పంపింది, ఎంఈఓ పంపింది, విద్యుత్ శాఖ పంపింది, తెలియకపోతే మరి అతను ఏమంటాడు? నాకు 30 రోజులు రావాలని 30 రోజుల కూడా మళ్ళీ మొదటి అప్లై చేస్తాడు. మొదటి అప్లై సెక్షన్ 19(1), సెక్షన్ 19 సబ్సెక్షన్ 1. మరి దీన్ని మనం కాకుండా చూడాలంటే ముందు ఏం చేయాలి? ఈ పంపిన లేఖలకు సంబంధించిన ప్రతిని కాపీలు అప్లై దరఖాస్తుదారుడు వారికి ఒక కాపీ పంపితే మీరు సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సంబంధం లేదు. ఇవ్వకపోతే సంబంధిత పిఐఓ, డిపార్ట్మెంట్ లో ఉన్న పిఐఓ మాత్రమే బాధ్యుడు. ఈ లెటర్ పంపకపోతే మనది బాధ్యత. 3వ అంశానికి సంబంధించి మనం సమాచారం ఇవ్వకపోతే ఆ పిఐఓ బాధ్యుడు. ఈ క్లారిఫికేషన్ తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు? దరఖాస్తు వచ్చేసరికి నాకు సంబంధించిన విషయం కాదు, నా డిపార్ట్మెంట్ ఈ సమాచారం ఉండదు,
కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని దాన్ని ఐడియాగా ఉంచేస్తున్నారు, మర్చిపోతున్నారు, పట్టించుకోవడం లేదు. దానివల్ల ప్రాబ్లం ఫేసింగ్ అవుతుంది. సెక్షన్ 91 ప్రకారం మీకు మొదటి అప్పీల్ చేసినప్పుడు అప్పీలేట్ అధికారి మిమ్మల్ని విచారణ పిలవచ్చు లేదా ఆదేశాలు జారీ చేయవచ్చు, మీరు సమాచారం ఇవ్వాల్సిందే అని. మరి ఇప్పుడు మన దగ్గర ఏ సమాచారం ఇవ్వాలంటే ఎంత రిస్క్ అనేది ఈ ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సెక్షన్ 60 ద్వారా బదిలీ చేసిన అంశాలు తెలియజేయాలి. వారు డీమ్డ్ పిఐ అవుతారు, నెక్స్ట్ పిఐ అవుతారు. మీరు ఈ బాధ్యత లేదు కాబట్టి మీకు ఎంఆర్ఓ ఎంఈఓ విద్యుత్ ఇవ్వకపోయినా మీకు సంబంధం లేదు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం రాదు. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. అప్పీల్ విచారణ ఎప్పుడు జరుగుతుంది అంటే మనం కోరిన సమాచారంలో కొంత సమాచారం ఇస్తాం, కొంత ఇవాళ వద్దనే డౌట్ వస్తుంది. ఆ సమాచారం డౌట్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది? సమాచారం అడగగానే చాలా మంది అడుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తిగత వివరాలు అడుగుతారు, కొంతమంది కోర్టులో కేసుల సమాచారం గురించి అడుగుతారు, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, దేశ భద్రతా రహస్యాలకు సంబంధించిన వివరాలు అడుగుతారు. మరి అలా అడిగితే మనం ఏం చేయాలి? అలా అడగకూడదా? అడిగితే మనం ఏం చేయాలి? సమాచార హక్కు చట్టంలో ప్రతి పౌరుడికి సమాచారం అడిగే హక్కులు ఇచ్చినప్పుడు ఏ సమాచారం ఇవ్వాలి ఇంకొకనే మినహాయింపుల కింద సెక్షన్ 8A మినహాయింపులు సమాచార చట్టంలో దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం అంతా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది పిఐఓ అవగాహన చేసుకొని అది ఎందుకు ఇవ్వడం లేదు, ఏ సెక్షన్ ఆధారంగా మీరు ఇస్తలేదు కూడా మీరు వాళ్ళకి తెలియజేయాలి. ఒకవేళ సమాచారం అడిగినంత అది ఇవ్వకూడని సమాచారం అడిగితే కూడా మీరు అడిగిన సమాచారం సెక్షన్ 81J ప్రకారంగా మీరు ఇవ్వడానికి వీలు లేదు, మినహాయింపుల జాబితాలో ఉంది కాబట్టి మీరు ఇస్తలేమన్నారు. మినహాయింపుల జాబితా మీద మీకు అవగాహన పెరగాలి. వ్యక్తిగత సమాచారం అనగానే ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, పుట్టిన ప్రదేశం, భార్య పేరేంటి లేదా భర్త పేరేంటి, పిల్లల పేరేంటి, ఇతర వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇది అబ్సల్యూట్లీ అడగకూడని విషయం. కానీ దీంట్లో ఇంకా లోతుగా వెళ్తే అంటే నేను జరుగుతున్న ప్రాక్టికల్స్ ను బేస్ చేసుకొని మీకు చట్ట వ్యాపారాన్ని చెప్తున్నాను. స్టోరీ లాగా తీరి చెప్పి సెక్షన్ చెప్పేస్తే మళ్ళీ మీరు అర్థం అయినట్టు ఉంటుంది కానీ చివరికి కాదు. మీరు ఇచ్చిన క్లాస్ కూడా మీకు మేలు జరగదని ఉద్దేశంతో ఓన్లీ ప్రాక్టికల్ ప్లస్ థియరీని సెక్షన్ మీకు నిర్ధారణ చేస్తూ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో చెప్తున్నాను. ఇక్కడ మీకు వచ్చేసరికి మినహాయింపుల మీద వ్యక్తిగత సమాచారం అయితే మీరు 81J ప్రకారం మీరు మినహాయింపుల మీద వ్యక్తిగత సమాచారం అడిగారు కాబట్టి మీకు సమాచారం ఇవ్వలేదు అని మీరు లెటర్ రాయాలి. వాళ్ళు అడిగారు కదా అని మనం అది ఇవ్వకూడదు కదా, అవసరం లేదు కానీ మాత్రం ఊరుకోదు, లెటర్ మాత్రం రాయాలి. రైట్. వ్యక్తిగత సమాచారం అనేసరికి ప్రధానంగా ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఎస్ఆర్ బుక్ సర్వీస్ రిజిస్టర్ రద్దులు అడుగుతారు. ఒక దరఖాస్తుదారుడు ఉద్యోగి పశు వైద్య శాఖ అధికారి, మండల పశు వైద్య శాఖ అధికారి లేకపోతే మీ డిజిగ్నేషన్ పెట్టి ఎవరు పనిచేస్తున్నారో వారి యొక్క ఎస్ఆర్ బుక్ రద్దులు ఇవ్వగలరు. ఇక్కడ ప్రశ్న 50 ఇవ్వాలా వద్దని డౌట్స్ చాలా మంది దీన్ని చాలా డిస్కస్ జరిగింది. ఎస్ఆర్ బుక్ అనగానే నా వ్యక్తిగతమైన సమాచారం అందులో ఉంటుంది కాబట్టి నేను ఇవ్వకూడదు అని భావన చాలా మందిలో ఉంది. దీని మీద చాలా చర్చ జరిగింది. ఇది చర్చ జరిగిన తర్వాత ఎస్ఆర్ బుక్ ఎప్పుడు నేను స్టార్ట్ అవుతుంది అంటే నేను బేసిక్ చట్టం విషయంలో చెప్తాను. మీకు కొన్ని విభేదాలు ఇంకా దీన్ని డిస్కస్ చేసుకోవడం రెండో సైడ్ వాళ్ళు ఉంటారు. ఆ డిస్కషన్ లో ఫైనల్ ఎప్పుడు మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తాను. ఎస్ఆర్ బుక్ అనేది మీరు జాబ్ లో రిక్రూట్మెంట్ అయ్యే విధానాన్ని మొత్తం చెప్తుంది. ఏ నోటిఫికేషన్ ద్వారా మీరు ఎంట్రెన్స్ రాశారు, ఏ నోటిఫికేషన్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా, ఎగ్జామ్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా, రోస్టర్ రిజర్వేషన్స్ ప్రకారంగా ఇవన్నీ బేసిక్స్ స్టార్టింగ్ లో ఉంటుంది. దాని ప్రకారంగా మీకు వచ్చిన వివరాలని ఎస్ఆర్ బుక్ లో రాయబడి ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్ బుక్ ను అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే అనేది
సమాచార కమిషనర్ చాలా కేసులు చెప్పడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఎస్ఆర్ బుక్ వ్యక్తిగత వివరాలకు తేడా ఉంది. వ్యక్తిగత వివరాలని వ్యక్తి పేరు బట్టి వ్యక్తిగత వివరాలు అంటే ఉద్యోగానికి సంబంధం లేని విషయాలు మాత్రం వ్యక్తిగత సమాచారం. ఇక్కడ ఎస్ఆర్ బుక్ మాత్రం వివరించలేదు. ఇంకా కూడా డౌట్ ఉన్న వాళ్ళు, ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ప్రధానంగా ఆ అడిగిన వ్యక్తికి మనకు ఏదైనా వివాదాలు ఉండి ఉంటే అతను నా ఎస్ఆర్ బుక్ మీద ఏదైనా దుర్వినియోగం చేస్తాడు అనే ఆశ ఉంటే అది మీరు ఈ అప్లైట్ అధికారికి విన్నవించుకోవాలి, వారితో డిస్కస్ చేయాలి, వారు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అప్లైట్ అధికారి కూడా మీరు చెప్పిన డౌట్స్ను, కారణాలను యాక్సెప్ట్ చేసినట్లయితే వారు కూడా సమాచారం ఇవ్వద్దు అని అనుకుంటే అక్కడ నుంచి అతను మొదటి అప్లైట్ నుంచి రెండో అప్లైట్లో కమిషనర్ కాడికి వెళ్తారు. రెండో అప్పీల్ సెక్షన్ 19(3) సబ్సెక్షన్ 3 ప్రకారం రెండో అప్పీల్కి వెళ్తారు. అయితే ఇక్కడ దరఖాస్తుకు మొదటి అప్పీల్కు రెండో అప్పీల్కు చిన్న తేడా మీరు గమనించాల్సి ఉంటుంది. మొదటి దరఖాస్తు సమయంలో 30 రోజుల్లో సమాచారం ఇస్తే ప్రతి పేజీకి ₹2 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల్లోపు మనకు సమాచారం ఇవ్వలేకపోతే 30+5 అవసరమైన 60 ద్వారా 35 రోజులు సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్లైట్ పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు విచారణ చేసి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉచితంగా సమాచారం ఇవ్వాలని సెక్షన్ 7 సబ్సెక్షన్ 6 చెప్తుంది. ఇది బుక్ లో ఉన్న సెక్షన్ 7 సబ్సెక్షన్ 6. ఏ మాటతో నిమిత్తం లేకుండా గడువు మీరిన తదుపరి ఇచ్చే సమాచార ప్రతులన్నీ ఉచితంగా ఇవ్వాలని సెక్షన్ 7 సబ్సెక్షన్ 6 చెప్తుంది. దీన్ని మీరు ఎఫెక్ట్ కాకుండా మీరు దీంట్లో బాగా పడకుండా ఉండడానికి గడువులకు సమాచారం ఇవ్వండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇది కూడా 30 రోజుల గడువు ఉంటుంది. అప్పీల్ చేసినాక 30 రోజుల్లో మనకు సమాచారం రాకపోతే మళ్ళీ సెకండ్ అప్పీల్ కు సమాచార కమిషనర్ కు అప్లికేషన్ చేస్తావు. సమాచార కమిషన్ అంటే ఏంటి, సమాచార కమిషనర్ అంటే ఏంటి? సమాచార కమిషనర్ అంటే సమాచార కమిషన్ లో ఉన్న సమాచార కేసులు విచారణ చేసే కమిషనర్ వ్యక్తి. కమిషన్ లో 6 నుంచి 8 మంది కమిషనర్లు ఉంటారు. వీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో డివిజన్ చేసుకొని కొన్ని డిపార్ట్మెంట్ ఒక సమాచార కమిషనర్, కొన్ని డిపార్ట్మెంట్ ఒక సమాచార కమిషనర్ చూసుకుంటారు. కాబట్టి మన సమాచార కమిషన్ కు దరఖాస్తు చేస్తే ఈ దరఖాస్తు ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలో 6 వారి దగ్గరికి వెళ్తుంది. మన దరఖాస్తు వారు విచారణ పిలుస్తారు. ఇక్కడ కూడా మనం అనుకున్నాం ప్రసాదకు మనం ఇవ్వడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు అప్లైట్ అధికారులు అయిపోయింది, మనం మాట్లాడడం, కారణాలు చెప్పాం. ఈ కారణాలు కూడా సంతృప్తి పడకపోతే కమిషనర్ దగ్గర ఆయన అప్లైట్ చేస్తే నోటీస్ వస్తుంది. మనకు 4 రోజుల ముందు అంటే 4 రోజుల ముందు మీకు నోటీస్ వస్తుంది. నోటీస్ తీసుకొని మీరు కమిషనర్ దగ్గరికి హాజరు కావాలి. పిఐఓ ప్లస్ అప్లైట్ అధికారి ఇద్దరు కూడా కమిషనర్ దగ్గరికి హాజరు కావాలి. ఆ కేసులో మీరు సమాచారం ఎందుకు ఇవ్వలేదు, దానికి గల కారణాలు ఏంటి, అవన్నీ మీరు వారికి విన్నవించుకున్న తర్వాత కమిషనర్ గారు డెసిషన్ నిర్ణయం తీసుకోవచ్చు. మీరు చెప్పిన కారణాలు సరైనవి అనుకుంటే ఇవ్వద్దు అని చెప్పొచ్చు. ఇదే కాకుండా ఏదైనా సమాచారం మీరు నిర్ణయం తీసుకొని సమాచారం ఇవ్వాల్సిందే అంటే అప్పుడు ఇవ్వాల్సిందే. కాబట్టి ఎస్ఆర్ బుక్ విషయంలో చాలా తప్పనిసరి అయినప్పుడు మాత్రం 0.001% మాత్రమే ఆ కమిషన్ దాకా పోయింది. కానీ దాదాపు ఇవ్వండి, మీకు అయ్యే ఇబ్బంది లేదు అని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి రెండో అప్డేట్ వచ్చేసరికి ఇది ఎస్ఆర్ బుక్ విషయాలు కాదు, మిగతా విషయాల్లో సమాచారం విధానంలో లోపం జరిగితే కూడా ఫస్ట్ దరఖాస్తు, రెండో అప్పీలు విచారణ చేసి ఆదేశాలు ఇస్తారు. లేదా ఏదైనా చేసినప్పుడు సమాచారం ఇస్తే ఓకే, ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్కి వెళ్తాం. ఇది 3 స్టెప్లలో మనం దరఖాస్తు నడుస్తుంది. ఇక్కడ 3వ స్టెప్ దరఖాస్తు సమాచార కమిషనర్ విచారణ ఎలా ఉంటుంది అంటే, విచారణ కాడికి వచ్చేసరికి చాలా మంది కమిషనర్ దగ్గరికి వెళ్ళగానే మన తరఫున ఏం చేయాలి, మనం చేసిన పనిని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనే విషయం ఉండాలి.
నేను సమాచార చట్టం మీద బాగా పనిచేస్తున్నాను, సమాచార దరఖాస్తులన్నీ గురించి సమాచారం ఇస్తున్నాము, దీని విషయంలో మాకు కొంత డౌట్ ఇవ్వలేదు లేదా మా దగ్గర లభ్యం లేదు సమాచారం లభ్యం లేదు అని చెప్తున్న క్రమంలో చాలా ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. సమాచారం లభ్యం లేకుండా ఉండడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఆఫీసు పాతదైపోయి కుర్చీ మొత్తం కలిసిపోయి ఫైల్ ఖరాబ్ అయిపోయినాయి, ఇవ్వలేకపోతున్నాం. లేదా ఆఫీస్ ఫైర్ అయిపోయింది, అగ్ని ప్రమాదం తగలబడింది, మొత్తం ఫైర్ తగలబడిపోయాయి, లేదా వరదలు వచ్చి పట్టుకపోయింది, ఇట్లాంటి కారణాలు ఉంటాయి. తర్వాత కొన్ని ఫైల్స్ లైఫ్ ఉంటుంది, 1 year 2 years 5 years కొన్ని శాశ్వతంగా ఉండే ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ విషయాలు కొంతమంది 1 year ఉండే ఫైల్ మాత్రం అడుగుతారు, అతను 5 సంవత్సరాల తర్వాత అడుగుతాడు ఫలానా ఫైల్ కావాలని. అది 1 year తర్వాత శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది, లేదా పాత ఇంకు లేకపోతే పాత పేపర్లకు అమ్మడం జరుగుతుంది. మరి పాత పేపర్లకు అన్ని మనం తెచ్చేయడం సాధ్యం కాదు. కాబట్టి మనకైతే ఏదైతే శాఖ పరమైన ఉన్నతాధికారులు ఆదేశించారో ఫలానా రిజిస్టర్లు అమ్మడానికి మనకు ఆదేశించారో ఆదేశాల కాపీని దరఖాస్తుదారునికి ఇవ్వాలి. వారు అక్కడికి సాటిస్ఫై కాకపోతే కమిషనర్ దగ్గర కూడా ఇవ్వాలి. అంతే తప్ప లేవు అని చెప్పి ఖాళీ కూర్చుంటే మాత్రం మళ్ళీ కారణాలు కమిషనర్ దగ్గర చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత దూరం పోవద్దు అనే ఉద్దేశం చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే, విచారణలో పిఐఓ బెస్ట్ పిఐఓగా అనిపించుకోవాలి. మీరు సమాచార చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసినట్టు ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి కార్యాలయంలో రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, క్వార్టర్లీ రిపోర్ట్స్ 4-1 ఇవి మీకు మ్యాండేట్గా ఉండాలి. ఇదంటే మన కార్యాలయంలో దాదాపు మీకు మీ కార్యాలయానికి దరఖాస్తు రావడం కేవలం 1-2%. ఎక్కువగా రెవెన్యూ కార్యాలయం, మున్సిపాలిటీ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు మాత్రం అబౌవ్ 60% దరఖాస్తులు వస్తాయి. కాకపోతే మీ దగ్గర కూడా కొన్ని పథకాలు, సంక్షేమ పథకాల అమలులో కొంతమంది ఆ సంక్షేమ పథకాలలో మాకు ఇవ్వలేదు, అడిగితే ఇవ్వలేదని కోపంతో కూడా సమాచారం అడుగుతున్న విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ సమాచార దరఖాస్తు అంటే ఈ విధానం ఫాలో కావాలి. ఆ వచ్చిన సమాచార దరఖాస్తును ఖచ్చితంగా మనం నమోదు చేయాలి. అందరం అన్ని అంశాలు అందుబాటులో ఉంటుంది. కానీ సమాచార చట్టానికి ఖచ్చితంగా రిజిస్టర్ 1 అంటే నేరుగా మన కార్యాలయానికి సమాచార దరఖాస్తు రాగానే దాన్ని రిజిస్టర్ 1లో డేట్ వేసి వారు దరఖాస్తుదారుడి పేరు, వారు కోర్టు సర్టిఫికేట్ ఏం పెట్టారు లేదా చాలా ఇచ్చారు, అవన్నీ 16 కాలమ్స్ లో రిజిస్టర్ 1 ఉంటుంది. 16 కాలమ్స్ లో రిజిస్టర్ 1 ఉంటుంది. ఆ కాలమ్స్ అంటే మీరు ఎప్పుడు వచ్చింది, దానికి రెస్పాన్స్ ఎప్పుడు అయ్యారు, లెటర్ ఎప్పుడు పెట్టారు, లేదా 6 ద్వారా బదిలీ చేశారా, అతను ఏమైనా డబ్బులు పే చేశాడా, మనం సమాచారం ఇచ్చామా, ఇవన్నీ వివరాలు కాలం వైజ్ గా దాంట్లో ఉంటుంది. కాలమ్స్ సంబంధించిన ఫార్మేట్ మీరు సార్కి ఇస్తాము, సార్ మీకు అందజేస్తారు. అదేవిధంగా రిజిస్టర్ 2 అంటే ఏంటి, 1 దరఖాస్తు చేశాం, రిజిస్టర్ 2 అంటే ఏంటి, దరఖాస్తు కాపీని అనగానే తీసుకున్నాం. దీంట్లో జరిగిన విషయాలు మొత్తం అంటే ట్రాన్సాక్షన్స్ మొత్తం చూపించాం 16 కాలమ్స్ లో. రిజిస్టర్ 2 అంటే ఏంటి అంటే వేరే కార్యాలయాల నుంచి మన సెక్షన్ 60 ద్వారా బదిలీ అయినప్పుడు, ఇందాక మనం అనుకున్నాం మనకు దరఖాస్తు బదిలీ చేశాం కదా, అదేవిధంగా మన కార్యాలయానికి వేరే కార్యాలయానికి వస్తే మనకు బదిలీ చేసినప్పుడు ఆ బదిలీ వచ్చిన లేఖను సెక్షన్ 60 ద్వారా బదిలీ అయి వచ్చిన సమాచార లేఖను రిజిస్టర్ 2లో నమోదు చేయాలి. 1లో నమోదు చేస్తే దానికి రుసుములు చెల్లించాలనే కాలం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ చెల్లించలేదు అంటే అసలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇందులో 8 కాలమ్స్ మాత్రమే ఉంటాయి. 8 కాలమ్స్ ఉంటాయి. దరఖాస్తు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బదిలీ చేసి వచ్చింది, దానికి గడువు, మన ట్రాన్సాక్షన్ గురించి వివరాలు ఉంటాయి. ఈ 2 తర్వాత మీరు క్వార్టర్లీ రిపోర్ట్స్. అయితే దీంట్లో రిజిస్టర్ 1-2లో మన దరఖాస్తులే రావడం లేదు. అసలు రిజిస్టర్ 1-2 మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రావట్లేదు, దరఖాస్తులు రావట్లేదు, 1-2 వచ్చినా మన ఫైల్లో పెట్టుకుంటున్నాం ఉంటున్నాయి. కానీ రిజిస్టర్ 1-2 ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు పిఐఓకు సేఫ్టీ అంటే రిజిస్టర్ 1-2 రాయకపోతే దరఖాస్తు వచ్చింది, మీరు ఈ లోపల మంచి ప్రమోషన్ వచ్చింది లేదా బదిలీ అయ్యారు, మీరు వెళ్ళిపోయారు, ఇంకొక
వాళ్ళు ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చారు. అతనికి దరఖాస్తు వచ్చిన విషయమే తెలియదు. ఆ దరఖాస్తు సమాచారం ఇవ్వడం గడువులో కూడా జరగదు. అక్కడ అప్పీల్ వస్తుంది. అప్పీల్ వస్తే ఏమవుతుంది అంటే మీరు ప్రమోషన్ మీద వెళ్ళిన వాళ్ళకు మీకు ఏమైనా తెలియకపోవచ్చు, కానీ వచ్చిన వాళ్ళకి తెలియకపోవడం వల్ల అప్పీల్కు పోవాల్సి వస్తుంది. మరి అప్పీల్ పోయినప్పుడు ఏమవుతుంది, ఫ్రీగా సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఫ్రీగా సమాచారం ఇవ్వాలంటే ఈ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఎవరైతే దరఖాస్తు తీసుకున్నారో వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు దీంట్లో నమోదు చేస్తే మాత్రం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వ్యక్తి వచ్చిన దరఖాస్తుని పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రికార్డులో రాసుకుంటాడు, రాసి పెట్టి మన డ్యూటీ అయిపోయింది. అట్లా మీరు మన 30వ తారీఖు 30 రోజులకి 29 రోజులు దానికి మనం ఉన్నాం. ఒక రోజు మాత్రమే గడువు వెళ్ళిపోయాయి కదా, కొత్తసారి వచ్చాయి కాబట్టి ఒక రోజులో అది బాధ్యత. 29 రోజులు ఎక్కువ కాలం మీరున్నారు కాబట్టి మీరే బాధ్యత అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో రాయాలి. ఒక 45 రోజుల గ్యాప్లో అంటే మిగతా 20 రోజుల గ్యాప్లో వచ్చిన అధికారి సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి అది కొంచెం టైం ఉంటుంది కూర్చొని, ఎందుకంటే రెగ్యులర్ డ్యూటీ చేసుకొని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో రాయాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర విషయం రిజిస్టర్ 1లో చూసుకోవాల్సిన బాధ్యత కూడా వచ్చిన అధికారికి ఉంటుంది, వచ్చిన PAO ఉంటుంది. రిజిస్టర్ 2లో సెక్షన్ 63 ప్రకారం వచ్చింది కాబట్టి దానికి రుసుముల గురించి మీరు చూడాల్సిన అవసరం లేదు. టికెట్ కానీ పోస్టల్ ఆర్డర్ కానీ ఎటువంటి రుసుముల గురించి చూడాల్సిన అవసరం లేదు. కేవలం మీరు దానికి అయ్యే ప్రతుల వివరాలు ఏంటి, ఆ ప్రతుల ప్రకారం డబ్బులు ఎందుకు కట్టాలి, లెటర్ రాయాలి, లెటర్ ప్రకారం డబ్బులు తీసుకొని సమాచారం ఇవ్వాలి. రిజిస్టర్ 2లో రాయాలి. పోటాలి అయితే ఇక్కడ దరఖాస్తులు 1 2 వచ్చాయి రాయలేదు అనుకుంటే రిజిస్టర్ 1లో ఖచ్చితంగా నెలవారీగా ఇది ఆగస్టు నెల లేదా జూలైలో నిల్ రిపోర్ట్ అయినా రాయాలి. రాలేదు అంటే నిల్ అని రాసుకొని పోతేనే మీరు దాన్ని మెయింటైన్ చేసినట్టు. చాలా మంది రాలేదని 2005లో మొదలుపెట్టిన రిజిస్టర్ను 1 2 రాస్తారు, తర్వాత అన్ని రాయకుండా లాస్ట్ జూలైలో మాత్రం వచ్చిందని రాస్తారు. ఇది కూడా సరైనది కాదు. ఎందుకంటే సమాచార కమిషన్ మీరు విచారణకు వెళ్ళినప్పుడు మీరు రిజిస్టర్ మెయింటెనెన్స్ చూస్తారు. రిజిస్టర్ మెయింటెనెన్స్ చూసి మీరు చట్టం మీద ఏ విధంగా పనిచేస్తారో మీకున్న అవగాహన ఏందో వారు అవగాహన తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు కరెక్ట్గా నిల్ రిపోర్టు లేదా వచ్చిన దానికి ఎట్లా ఇవ్వడం జరిగిందో రాయగలిగితే అతను మిమ్మల్ని పాజిటివ్ కోణంలో తీసుకుంటాడు. అవకాశం ఉంటే మీకు కొంత టైం ఇచ్చి కూడా సమాచారం ఇవ్వమంటాడు. 99% జరిమానా విధించకుండా ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఈ రిజిస్టర్లో సరిగ్గా మెయింటైన్ చేస్తే మీ మీద జరిమానా పడకుండా అవకాశాన్ని ఇవి కాపాడతాయి. కమిషనర్ కూడా మంచి పాజిటివ్ కోణంలో ఉంటాడు. క్వార్టర్లీ రిపోర్ట్స్ అందరు తీసుకుంటారు, అందరు పంపిస్తుంటారు, కానీ ఇంకొక 5 కాపీ మాత్రం ఆఫీస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. పెట్టుకోకపోతే మళ్ళీ మనం విచారణకు వెళ్ళినప్పుడు మన హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీసుకురావాలంటే కష్టమైన పని. మన చేతుల నుంచి వెళ్ళిన తర్వాత హెడ్ ఆఫీస్లో ఎక్కడో మళ్ళీ బల్క్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం అదంతా మళ్ళీ పని ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 5 కాపీని మన దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా కూడా నిల్ రిపోర్ట్ అయినా క్వార్టర్లీ రిపోర్ట్లో కూడా వచ్చినాయని పరిష్కరించినాయని పెండింగ్లో ఏమున్నాయి రిపోర్ట్ అందులో కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి సమాచారం ఇవ్వడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం పర్ డే 250 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఫైన్ జరిమానా ఉంటుంది. ఇక్కడ ఈ జరిమానా స్టేజ్ చివరి స్టేజ్. ఈ జరిమానా ఎప్పుడు వస్తుంది? ఈ విధానంలో కండిషన్లో ఫెయిల్ అయినప్పుడు, ఈ రాయడంలో ఫెయిల్ అయినప్పుడు, సమాచారం సమయంలో ఇవ్వలేకపోయినప్పుడు మీరు సెక్షన్ 20 ఎఫెక్ట్ కాబడుతుంది. సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 పర్ డే 250 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు గరిష్టంగా మీకు జరిమానా విధించబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. డిసిప్లినరీ యాక్షన్ కూడా సిఫార్సు చేయవచ్చు. ఇది కమిషనర్ గారికి ఉన్న పవరు. క్రమశిక్షణ చర్యలకు మీకు జారీ చేయబడవచ్చు. క్రమశిక్షణ చర్యలు జారీ చేయబడితే ఆ ప్రాబ్లం ఏంటో మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు చాలా భవిష్యత్తులో ఇబ్బందికరమవుతుంది. ప్రమోషన్ వచ్చేటప్పుడు మీకు ఒక మైనస్ అవుతుంది. అలాంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది సమాచార హక్కు చట్టం
6(1) దరఖాస్తు, 19(1) అప్పీలు, 19(3) సమాచార కమిషన్ విచారణలో ఉన్న విధానాలు. 4(1)B, ఇక్కడ 4(1)B అని చెప్తాం. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1B క్లాస్. ఇది సమాచార హక్కు చట్టంలో చాలా ముఖ్యమైన సెక్షన్. దీన్ని మేము సమాచార హక్కు చట్టంలో గుండె, మనిషికి గుండె ఎంత ప్రధానమైందో అంత ప్రధానమైన సమాచార హక్కు చట్టంలో 4(1)B అంటాం. ఈ 4(1)B అంటే ఏంటి? 4(1)B అనగానే నేను అప్పుడప్పుడు మా దరఖాస్తులు మీకు కూడా వచ్చుంటాయి, చూస్తుంటారు. నా ప్రతి లెటర్లో ఈ కార్యాలయానికి సంబంధించిన 4(1)B తెలుగు ప్రతి ఇవ్వగలరు అని ఉంటుంది. అంటే ఈ 4(1)B తెలుగు ప్రతి ఇవ్వగలరు అనగానే చాలా మంది ఒక 30-40% ఇంగ్లీష్లో 4(1)B ఉంటుంది, నాకు ఆన్లైన్లో తీసుకున్నా ఉంటుంది, ఇస్తారు. కానీ తెలుగు ప్రతి అని అడుగుతున్నప్పుడు మీరు మ్యాండేటరీగా సెక్షన్ 4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి. స్థానిక భాషలో సమాచారం అంటే మన సమాచారం కాదు, 4(1)B మాత్రం స్థానిక భాషలో ఇవ్వాలి. సమాచారం ఉన్నట్టుగా ఇవ్వాలి. ఎట్లా ఉంటే అట్లా రాస్తున్నాం, మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అట్లా ఇవ్వాలి తప్ప 4(1)B మాత్రం ట్రాన్స్లేట్ చేసింది మాత్రమే ఇవ్వాలి. సెక్షన్ 4(4) ప్రకారం ఈ స్థానిక భాషలో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఇవ్వాలి. తమిళ్ అవి అన్ని ఎక్కడ భాషలో అక్కడ స్థానికంగా ఇవ్వాలి. ఎందుకు చెప్పారంటే ఒక పౌరుడు ఈ కార్యాలయం దేని కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశించింది, దీని లక్ష్యాలు ఏంటి, దీని లక్ష్య సాధనలో కార్యక్రమాల అమలులో ఎంత అధికారుల విభజన ఉంది, వాళ్ళ పరిధి విభజన ఉంది, వారికి వేతనాలు ఎట్లా ఉన్నది, వారికి ఎటువంటి రూల్స్ అప్లికబుల్ అవుతున్నాయి. అందులో 17 అంశాలతో కూడిన బుక్లెట్, 17 అంశాలతో కూడిన బుక్లెట్. దీంట్లో మీ జీతపత్యాల వివరాలు, మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విధమైన నియమాలను అనుసరించి ఫాలో కావాలి, అవన్నీ వివరాలు దీంట్లో ఉంటాయి. ఇది స్వచ్ఛందంగా ప్రతి కార్యాలయంలో పిఐఓ దగ్గర, ఆర్టీఐ బోర్డు దగ్గర ఉండాలి. ప్రతి కార్యాలయంలో మన సమాచార చట్టం అమలు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆర్టీఐ బోర్డు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఐ బోర్డు ఉండాలి. కార్యాలయం పేరుతో పాటు లోపలికి ఎంట్రీ కాగానే ఆర్టీఐ బోర్డు కంపల్సరీ ఉండాల్సిందే. మా సార్ వచ్చిన తర్వాత నేను అందరికి చెప్తే సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరికి పంపించడం జరిగింది. ఆర్టీఐ బోర్డు, ఈ బోర్డు సైజ్ కూడా 2x3, 2 feet into 3 feet, బ్లూ వైట్. ఇది మేము ప్రాథమికంగా మన డిపార్ట్మెంట్ లో అందరికి బోర్డులు కూడా సార్ చేసి పంపించాడు. వ్యక్తిగా ఒక్కొక్కరు చేసుకోవడం ఇబ్బంది అవుతుందనే రోజు మొత్తం ఆఫీసులు చేసి పంపడం జరిగింది. మొదటిగా మా వికాసం తరఫున సార్లు బోర్డు వంకలకు ఒకసారి క్లాస్ చూడడం. ఈ బోర్డ్స్ అనేది మ్యాండేటరీ. ఈ బోర్డులో మీకు ఎవరెవరు ఉంటారు? ఒక పిఐఓ ఉంటాడు, తర్వాత ఏపీఐఓ ఉంటాడు, తర్వాత అప్లైట్ అధికారి ఉంటాడు. పిఐఓ, ఏపీఐఓ పేరు, హోదా, సెల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నాయి కదా మీ దాంట్లో? ఉన్నాయి. ఎందుకంటే మీకు డౌట్ లేదు, ఎందుకంటే సార్ అంటే మీకు చూసారు వచ్చినాయని అందరికీ నాలుగు చేతులు చెప్తే సార్ చెప్పి పంపిస్తారు. ఓకే రైట్, అంటే వచ్చినాయి అంటే కదా మౌన అంగీకారమే కదా. రైట్, ఈ ఆర్టీఐ బోర్డుతో పాటు మనకేముండాలి? 4(1)B బుక్లెట్ అక్కడ ఉండాలి. 4(1)B బుక్లెట్ మ్యాండేటరీగా తెలుగులో ఉండాలి. ఈ అంశాలన్నీ మీకు అందులో ఉండాలి. అంటే కేవలం అక్కడ పనిచేసే ఉద్యోగుల పేర్లు మాత్రమే మాట్లాడే 4(1)B అందరికి ఒకటే. సపోజ్ మండలం పరిధిలో ఉన్న కార్యాలయం అన్నింటి 4(1)B అంతే ఉంటుంది. అధికారి పేరు మారుతుంది, అందులో రకరకాల పోస్టులు ఉన్న వ్యక్తుల పేర్లు మారుతాయి, లక్ష్యం మాత్రం అదే ఉంటుంది. అందులో కేవలం అది మాత్రమే మారుతాయి, మిగతాదంతా అదే ఉంటుంది. కాబట్టి చాలా మంది సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని పేరు మాత్రమే. ఇది కూడా అప్డేట్ చేసుకోవాలి. అధికారులు మాట్లాడి అప్డేట్ చేసుకోకపోతే పాఠశాల పేర్లు ఉంటే బోర్డు మీద కానీ మీ 4(1)Bలో కానీ అది కూడా కమిషనర్ గారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంటే మీరు ఆర్టీఐ మీద దృష్టి పెట్టడం లేదు, దాని విధానాన్ని అమలు చేయడం లేదనే విషయాలను కమిషనర్ గారు చూస్తారు.
కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి అమలు విషయానికి సెక్షన్ 7(6) ప్రకారం ఉచితంగా ఇవ్వాలి గడువు మీరిన తర్వాత చెప్పడం జరిగింది. సెక్షన్ 7(5) ప్రకారం ఓన్లీ రుసుము టికెట్ మాత్రమే వినాయకు సమాచార ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా చాలా మంది దరఖాస్తు రాగానే మొదటి ప్రశ్న పిఏఓలు దరఖాస్తుదారుని అడుగుతున్నారు, ఈ సమాచారం మీకు ఎందుకు అని అడుగుతున్నారు. దానికి అధికారం మనకు ఉందా లేదా అని చట్టం ఏం చెప్తుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది దరఖాస్తు రాగానే పరిశీలించి సమాచారం మీకు ఎందుకు అని పిఏఓ అడిగితే చట్టం మీద మనకు అవగాహన లేనట్టు. ఇక్కడ ఇది మన డెమోక్రసీ సిస్టంలో ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కు ఉందని మనం సెక్షన్ 63 ప్రకారం చెప్పుకున్నప్పుడు పౌరుడు అడిగిన సమాచారం పొందడం కోసం పిఐఓ వీలైనంత సహేతుకమైన సహాయం చేయాలి. సహేతుకమైన సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని సెక్షన్ 5(3) సహేతుకమైన సహాయం అంటే ఒకవేళ దరఖాస్తుదారుడు నిరక్షరాస్యుడు అయితే కూడా అతను అడిగే సమాచారాన్ని తెల్ల పేపర్ మీద మనమే రాసి అతనితో వేరే ముద్రైనా తీసుకొని ఆ సమాచారం ఇవ్వాలని చెప్తుంది. ఇది మన డెమోక్రసీ కంట్రీలో ఉన్న విధానం. సెక్షన్ 5(3) చెప్తుంది. అది బుక్లెట్లో మీకు మళ్ళీ రెఫరెన్స్ ఇస్తాం. ఓకేనా, మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు 5(3)ని అమలు చేసుకోవాలి. మీరు ఆ దరఖాస్తుదారుని ఈ సమాచారం నీకెందుకు అడిగే అభ్యర్థులు లేదు అంటే అతను చెల్లించిన పనుల ద్వారానే వ్యవస్థ అంతా నడుస్తుంది. కాబట్టి అతను ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ఈ నిధులకు యజమాని కాబట్టి అతను ఆ సమాచారాన్ని కోరవచ్చు. సెక్షన్ 6(2) ప్రకారంగా ఈ సమాచారం నీకెందుకు అని అడిగే అధికారం పిఏఓకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకెందుకు ఈ సమాచారం అడగకూడదు అని తెలియజేస్తుంది. ఓకేనా, సెక్షన్ 6(2). ఇంకా ఇవి ఇప్పుడు ఎన్ని సెక్షన్ చెప్పడం జరిగింది? మొదటి నుంచి మాట్లాడుతాం. ఫైనల్ మనకు సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు 1, 91 ప్రకారం మొదటి అప్డేట్ 2, నెంబర్ సెక్షన్ 93 3. ఇది ప్రాథమికంగా ఒక సింగిల్ లైన్. ఈ తర్వాత మనం ఏం చేశాము? 7(3) ప్రకారం 7(5) ప్రకారంగా ఇక్కడ రుసుముల వివరాలు చెప్పడం జరిగింది, ఎగ్జెప్షన్ వివరాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెక్షన్ 6(3) బదిలీ వివరాలు చెప్పడం జరిగింది. సెక్షన్ 6(3) బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత 454 జీవో చెప్పడం జరిగింది. తర్వాత సెక్షన్ 81(j) మినహాయింపులు చెప్పడం జరిగింది. ఇంకా మీకు 4(1)(b) ఇది గుండెకాయ అని చెప్పారు. 17 అంశాల బుక్లెట్, అది మీరు ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది. ఆ అంశాలన్నీ మీకు కూడా ఇస్తాను. ఆ తర్వాత సెక్షన్ 7(6) ఉచితం. ఇప్పుడు మీకు మీ చెప్పిన స్టోరీలోనే దాదాపు 10 సెక్షన్లు మీకు వచ్చేసాయి. ఓకేనా, దీంట్లో ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము జనరల్ గా మాట్లాడుతున్నాము. చాలా మంది ఉద్యోగులు సమాచార హక్కు చట్టం లేకపోతే బాగుంది అనుకునే వాళ్ళు అలా అనుకోవడం ఉంటే, ఈ చట్టం లేకపోతే మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఓడిపోయిన వార్డు మెంబర్ కానించి ఉన్న పార్టీల ప్రతి నాయకుడు ఫోన్ చేసి నాకు పని కావాలి, నాకు సంబంధించిన వ్యక్తికి లబ్ధి చేకూరాలని మాట్లాడడం జరుగుతుంది. కానీ నిబంధనల ప్రకారం పనిచేయమని చెప్పే నాలుగు కనబడడం లేదు. కాబట్టి అలా చేయని పరిస్థితుల్లో వాళ్ళ ఒత్తిడికి పోయి మనం పనిచేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సింది, బాధ్యత వహించాల్సింది, నష్టపోవాల్సింది మనమే అవుతాం. కాబట్టి సమాచార హక్కు చట్టం ఒకటి ఉంది. మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, మీరు చెప్పినట్టు చేస్తే, రేపు సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా దరఖాస్తు చేసి సమాచారం కోరితే మీరు చెప్పింది ఎవరికి కనపడదు, చేసిన వ్యక్తిని మాత్రమే కనపడతా నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది, అవసరమైతే మా ఉద్యోగం కూడా పోతుంది అనే భావన వారిలో కల్పించి ప్రతిదీ సమాచార హక్కు చట్టం అనుసరించి మేము టోటల్ ఫైల్ నోట్స్ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే. ఫైల్ నోట్స్ అంటే చాలా మంది సీక్రెసీ మా
అవసరం లేదని అనుకుంటారు. అంటే నేను ఇక్కడ ఏ అధికారి అయినా, ఏ స్థాయి అధికారి అయినా, మీరు మండలం, డివిజన్, జిల్లా కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తీసుకునే నిర్ణయాలు కూడా జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం, పారదర్శకత. సమాచార హక్కు చట్టంలో ముఖ్యమైనది జవాబుదారీతనం, పారదర్శకత పెంచడం. ఎక్కడైతే మనం చేసిన ప్రతి పనిని ఏ విధానాన్ని అనుసరించడమో తెలియజేయడం, పౌరులను అడిగినట్టు తెలియజేయడం జవాబుదారీతనం. ఎక్కడ చేసామో ఓపెన్ గా మనం ప్రతి ఫైల్ చూపించడం పారదర్శకత. అంటే మనం ఎక్కడ కూడా ఎవరో ఒత్తిడి వల్ల పనిచేయలేదని మనం చూపించాలి. ఒత్తిడి చేసే వాళ్ళు వాళ్ళ టైం పీరియడ్ అయిపోగానే మారిపోతుంటారు. ఈ రంగం పోయి ఆ రంగం వస్తుంది, ఆ రంగం పోయి ఈ రంగం వస్తుంది. కానీ మనం మాత్రం శాశ్వతంగా మన డ్యూటీలో ఉండి చివరి వరకు, రిటైర్మెంట్ అయ్యే వరకు అన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, చివరిగా మనం తీసుకున్న ఉద్యోగం చేస్తున్న క్రమంలో తీసుకున్న నిర్ణయం, చివరికి రిటైర్మెంట్ అయిపోయినా పెన్షన్ పొందుతున్న క్రమంలో కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది జరిగితే, నష్టం జరిగితే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇబ్బందులను ఒబే చేయొద్దని. మరి అప్పుడప్పుడు సమాచార దరఖాస్తు రావడం వల్ల ఏమవుతుంది, మేలవుతా, కీడవుతా, తల్లొప్పవుతుందా, తల్లొప్పవుతుంది అనేది మీరు దాన్ని మార్చుకోండి. పాస్పోర్ట్ వెళ్ళండి. అప్పుడప్పుడు దరఖాస్తు రావడం వల్ల నేను మామూలుగా మాట్లాడుతూ పండుగ వచ్చినప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవడం, కొంచెం ఫ్రెషప్ అయ్యేలా శుభ్రత, ఆరోగ్యం కోసం చేసుకుంటామో, దరఖాస్తు వచ్చినప్పుడు కూడా అసలు మనం ఎన్ని ఫాలో అవుతున్నామా, లేదు మిస్టర్ 1, 2 క్వార్టర్లీ రిపోర్ట్స్ 4-1 బాగుందా, అప్డేట్ ఉందా, లేదా మనం మూమెంట్ విషయంలో బాగుందా, సినిమా ఆధార్ విషయం బాగుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినట్టే. ఆ అప్డేట్ దరఖాస్తుదారుడు మనకు 30 రోజుల గడువు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనము ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టు మాత్రమే ఆ సమాచారాన్ని ఇవ్వండి. చాలా మంది చేస్తున్న విషయం ఏంటంటే 30 రోజుల గడువు ఉండగానే 29వ రోజు రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాం. 30 రోజులు అంటే ఇంకొక రోజు ముందే ఇస్తున్నాం కదా, 30 రోజులకు అన్నప్పుడు అనుకుంటాం. అప్పటిదాకా మనం రెగ్యులర్ పనుల, సాధారణ పనులలో మనం ఉంటాం. ఆర్టీఐ మాత్రం లాస్ట్ 29వ రోజు మాత్రం పోస్ట్ చేస్తాం. మరి 29వ రోజు పోస్ట్ చేస్తే 30 రోజుల గడువు లోపల మీరే చెప్పారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది, మీరు లెటర్లో ఏం రాస్తారు, మీరు కోరిన సమాచారం అంశాల వారిగా 1, 2, 3, 4 అన్ని మీ అంటున్నాం. అన్ని మీకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మీ దానిపై అంశాలు అడుగుతారు. ఈ 5 అంశాలకు సంబంధించిన సమాచారం ఇన్ని పేజీల మీద రాస్తున్నారు, 1000 పేజీల మీద రాస్తున్నారు. దయచేసి ఇలా కాదండి రాసి. దరఖాస్తులో ఉన్న అంశాల వారీగా మీ అయితే ఏమున్నాయో అదే మాత్రం ఇస్తారు. అన్ని అంశాలు కూడా మీరే అయితే చాలా మంది దరఖాస్తు సమాచారం కోరినారు. మీరు కోరిన సమాచారం తెలుగు ప్రతులు 1000 పేజీలు ఉన్న 1000 పేజీలకు 1002 రూపాయలు చొప్పున 2000 చెల్లించండి రాస్తారు. కరెక్టే కదండి మరి. అవునా? కానీ విధానంలో మరి ఎందుకు ఇలా రాస్తే ఏ ఇబ్బంది వస్తుంది అని కూడా మీకు చెప్తాం. ఇలా రాయడం వల్ల చెప్పేస్తా, ఎందుకంటే మరి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఇలా రాస్తే ఇంట్లో ఉన్న మనకు కోరిన సమాచారం అంతా మన దగ్గర ఉంది, మీరు ఇవ్వగలను అని మాత్రం మనం చెప్తున్నాం. కానీ కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఉండదు, కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకూడదు, కొన్ని అంశాలకు సంబంధించిన బదిలీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎఫెక్టెడ్ ఎప్పుడు కనపడతాయి, ఇట్లా రాసి కనపడదు. కాబట్టి మీరు ఏమడగాలి, ఒకటో అంశానికి సంబంధించిన సమాచారం 50 పేజీలు ఉంది, పేజీకి 2 రూపాయలు చొప్పున 100 రూపాయలు. రెండో సమాచారానికి సంబంధించి 300 పేజీలు ఉంది. మూడో సమాచారం సంబంధించి సెక్షన్ 60 ద్వారా బదిలీ చేయబడింది. సార్ 2 మినిట్స్ 5 మినిట్స్ సెక్షన్ 60 ప్రకారం బదిలీ చేయడానికి లేఖ ప్రతి పంపాలైంది అని మీరు రాశారు. దీనికి సంబంధం లేదు. ఇది రాయకుండా మీరు అన్ని ఇస్తామని రాస్తే ఆయన దరఖాస్తు 3వ అంశానికి సంబంధించిన సమాచారం ఇవ్వండి అని అనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి. అలాగా ఇలా రాసి ఇది కూడా సెక్షన్ 7 సబ్సెక్షన్ 3(1)(2) ప్రకారం విడివిడిగా రాయమని చెప్తుంది. ఇందులో ఇలా రాస్తేనే మీకు మేలు. గంప గుర్తగా ఒకసారి రాయకూడదు.
ఓకేనా? థ్యాంక్ యూ. ఈ విషయాలు మీకు తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చిన ఈ జిల్లా అధికారి శ్రీనివాస్ సార్ మరియు డిఏఓ గారికి రాజగోపాల్ సార్కు సార్ విశ్వేశ్వరరావు గారికి మరియు ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ ఆర్కే మానిటరింగ్ మెంబర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డౌట్స్ సెక్షన్ ఒక 5 నిమిషాల్లో ఉంటుంది. రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, 4B మనం ఆల్రెడీ సాఫ్ట్ కాపీ మనం కూర్చోబెట్టాం తెలుగులో. దాన్ని పెట్టే విధంగా దాంట్లో 3 పేజీలే మీ ప్రొసీజర్ అంతా పాస్బుక్లో కీపం అవుతుంది కాబట్టి 3 మీ శాలరీ మీరు పొందే ప్రతి రూపాయి కూడా ఓపెన్ డాక్యుమెంట్ కాబట్టి ఎన్సీ కేసులలో ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందే. మహిళనైనా పురుషుడైనా ఎవరైనా మీ జీతపత్యాలు ఓపెన్ డాక్యుమెంట్. అయితే కోర్టు తీర్పున్న కేసులు మాత్రమే ఫలానా సమాచారం ఈ యుద్ధాన్ని పర్టికులర్ గా ఉన్నప్పుడు లేదా కాపీరైట్ యాక్ట్ ఉన్న సమాచారం మాత్రం ఇవ్వద్దు. ఇంకోటి సార్ అడగలేదు, దరఖాస్తు మనకు ప్రతి పేజీకి ₹2 అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 2 కాపీ అడిగినప్పుడు దానికి నిర్దేశిత ఫీజు ఉంటాయి. దానికి $200, $250 ఉంటుంది, $300, $500 వాళ్ళు అనుకున్న ఫీజు ఉంటుంది. మరి ₹2 చొప్పున అయితే అది ₹50 వచ్చేస్తుంది. మరి ఇది అప్లికేబుల్ కాదు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రతులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ఉన్నప్పుడు ఇది అప్లికబుల్ కాదు. ఆ సమాచారానికి మాత్రం ఆ నిర్దేశిత ఫీజు మాత్రమే అప్లికబుల్ అయితే మీ దాంట్లో ఉండకపోవచ్చు అట్లాంటివి. కాబట్టి మీరు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ పిఐఓగా మాత్రమే కాదు, మీకు సంబంధించిన సమస్యలు ఎక్కడ ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, మీకు తెలిసిన వ్యక్తుల యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా అన్ని డిపార్ట్మెంట్లలో సమాచారం పొందవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నడుస్తుంది రెవెన్యూ విభాగంలో సమస్యలు, భూముల సమస్యల మీద ఆర్టీ యాక్ట్ కు ఎక్కువగా కేసులు వస్తున్నాయి. వాటికి సంబంధించిన కేసులకు వివరాలకు సంబంధించి సమాచారం తీసుకోవడానికి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇప్పేయడం జరుగుతుంది. వాటి సమస్య పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు 2 విషయాలుగా మీరు వ్యక్తిగా సమాచారం తెలుసుకోవడంతో పాటు పిఐఓగా మీ డ్యూటీస్ ఏదో చెప్పడం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీరు ఫర్దర్గా మా నెంబర్ ఉంటుంది. ఇంకొక చిన్న మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో రాస్తారంటే అందరూ నెంబర్ రాస్తారు. మా బుక్లెట్ పంపాలి, మా బుక్లెట్ మీకు పంపుతాము. మేము సమాచార హక్కు చట్టం మీద విస్తృతంగా పనిచేస్తున్న క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆర్కే వెలుగు ఛానల్ను మనం నల్గొండలో లాంచ్ చేయడం జరిగింది. మా కమిషనర్ను వీళ్ళందరూ కూడా మనకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తారు. మంచి ఉన్నత అధికారులతోటి ఇంటర్వ్యూస్ కూడా మీకు దాంట్లో అందించడం జరుగుతుంది. స్పెషల్ ఫర్ ఆర్కేకి సంబంధించిన వివరాలు అందించడం కోసం వీలైతే మీ నెంబర్ మాకు ఇస్తే మీకు మెసేజ్ వస్తాయి. ఆర్కే వెలుగు ఛానల్ కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ.